హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో ఇది మనకి పార్ట్ 2 వీడియో. ఇచిమోకు ఇండికేటర్ని ఎలా సింపుల్గా అర్థం చేసుకోవాలి అండ్ దాన్ని యూజ్ చేసి ఎలా ట్రేడ్ చేయాలి అనే దానికి లాస్ట్ వీడియోలో కొంతమంది అడిగారు బ్యాంక్ నిఫ్టీకి కూడా ఇది వర్కౌట్ అవుతుందని. ఎస్, బ్యాంక్ నిఫ్టీకి కూడా ఇది మనకి వర్కౌట్ అవుతుంది. ఇంట్రాడేలో యూజ్ చేయొచ్చు, స్వింగ్ ట్రేడింగ్లో యూజ్ చేయొచ్చు, ఈవెన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే మనకున్న ఇండికేటర్స్లో వన్ ఆఫ్ ది కాంప్లికేటెడ్ ఇండికేటర్ వచ్చేసి ఇచిమోకు ఇండికేటరే. చూడండి ఎంత క్లమ్జీగా ఉందో. సో సింగిల్ ఇండికేటర్ నేను పెట్టాను, బట్ మనకి ఇక్కడ రకరకాల లైన్స్ కనపడుతున్నాయి. దీంట్లో మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం ఇక్కడున్న 5 లైన్స్ గురించి లేదా ఈ ఇండికేటర్లో ఉన్న 5 పార్ట్స్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాన్ని ఒక్కసారి చూద్దాం. సో మనకి మొత్తం ఇచిమోకు ఇండికేటర్లో 5 లైన్స్ ఉంటాయి కదా. అందులో కన్వర్జన్ లైన్ అంటే 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మనకి కన్వర్జన్ లైన్, అండ్ అలాగే 26 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మనకు వచ్చేసి బేస్ లైన్. అయితే ఈ కన్వర్జన్ లైన్ మనకి జనరల్గా బ్లూ కలర్లో ఉంటుంది అండ్ బేస్ లైన్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది. సో ఎక్కడైతే మనకి ఈ 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ 26 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్స్ వస్తాయో దాన్ని బై అండ్ సెల్ సిగ్నల్స్గా అనుకుంటాము. అండ్ అలాగే మనకి ఇది స్ట్రాంగ్ బై సిగ్నలా లేదా వీక్ బై సిగ్నలా లేదా స్ట్రాంగ్ సెల్ సిగ్నలా వీక్ సెల్ సిగ్నలా తెలుసుకోవడం కోసం లీడింగ్ స్పాన్ ఏ అండ్ లీడింగ్ స్పాన్ బిని యూజ్ చేస్తాం. సో మనకి ఇచిమోకు క్లౌడ్లో క్లౌడ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఆ క్లౌడ్ అనేది ఏకి బీకి మధ్యలో, అంటే స్పాన్ ఏకి స్పాన్ బీకి మధ్యలో వస్తుందన్నమాట. సో ఈ లీడింగ్ స్పాన్ ఏ వచ్చేసి యూజువల్గా గ్రీన్ కలర్లో అండ్ బి వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో యూజువల్గా మనకి క్లౌడ్ ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ ఫైనల్గా డబుల్ కన్ఫర్మేషన్ కోసం మనం లాగింగ్ స్పాన్ ఇండికేటర్, ఇది మనకి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో దీన్ని మనం ఇంకొంచెం సింప్లిఫై చేద్దాం. సో నేనేం చేస్తున్నా అంటే ఒక పర్టికులర్ స్టాక్ యొక్క క్యాండిల్స్టిక్ చార్ట్ని బట్టి బేస్ లైన్ అనేది ఇలా పెరుగుతుంది అని అనుకుంటున్నాను, రైట్? సో బేస్ లైన్ అయితే ఎప్పుడైతే ఇలా పెరుగుతూ ఉందో, ఒకవేళ నాకు కన్వర్జన్ లైన్ అంటే మనకి బ్లూ కలర్ లైన్ ఉంటుంది. సో ఈ బ్లూ కలర్ లైన్ కనుక ఇలా ఎప్పుడైతే క్రాస్ అయి పైకి వస్తుందో, ఇక్కడ ఎప్పుడైతే మనకు జస్ట్ క్రాస్ అవుతుందో అలాంటప్పుడు మనకు ఒక బై సిగ్నల్ జనరేట్ అయినట్టు అనమాట. లేదా సింపుల్గా ఇక్కడ నుంచి మనకి పెరుగుతుంది లేదా బుల్లిష్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు మిమ్మల్ని ఒక చిన్న ట్రిక్కీ క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఇలాగా బేస్ లైన్ అనేది రెడ్ కలర్ లైన్ ఇలా పడిపోతూ ఉంది. సో ఇప్పుడు నా కన్వర్జన్ లైన్ ఇలా వచ్చి ఇలా క్రాస్ చేసింది అని అనుకుందాం. సో ఇక్కడ బేస్ లైన్ పడిపోతుంది అండ్ కన్వర్జన్ లైన్ ఇలా క్రాస్ చేసింది కాబట్టి ఇక్కడ ఏ సిగ్నల్ వచ్చింది? సో మనకి బుల్లిష్ సిగ్నల్ వచ్చిందా లేకపోతే బెరిష్ సిగ్నల్ వచ్చిందా? సో ఒక్కసారి మీరు ఆలోచించారనుకోండి, చాలామంది ఇది తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు. ఏమవుతుందంటే బెరిష్ సిగ్నల్ వచ్చింది అని అనుకుంటారు, ఎందుకంటే బేస్ లైన్ పడిపోతుంది కాబట్టి. కానీ యాక్చువల్గా క్రాస్ ఓవర్ అనేది కింద నుంచి పైకి, అంటే బ్లూ కలర్ లైన్ కింద నుంచి పైకి క్రాస్ చేసింది కాబట్టి అది బుల్లిష్ సిగ్నల్, బెరిష్ సిగ్నల్ కాదు. ఇలాగ చాలా మిస్టేక్స్ మనం చేస్తూ ఉంటాం అనమాట. అందుకోసమనే మనం రాంగ్ ట్రేడ్స్లో ఎక్కువ ఎంటర్ అవుతూ ఉంటాము. సో అందుకనే మనం నేర్చుకునేది కరెక్ట్గా నేర్చుకోవాలి. సో ఇక్కడ ఇంకొక కేసు తీసుకుంటున్నాను చూడండి. ఇలాగా ఒక స్టాక్ యొక్క బేస్ లైన్ అనేది ఇలా పెరుగుతూ ఉంది. ఈ స్టాక్ యొక్క కన్వర్జన్ లైన్ బ్లూ కలర్ లైన్ ఇలాగా కిందకి క్రాస్ చేసింది. సో ఇప్పుడు మనకి ఇది బుల్లిషా బెరిషా? ఆబ్వియస్ గా ఇది బెరిష్ సిగ్నల్ అనమాట. ఇప్పుడు మీకు సింపుల్ గా అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇలాగ మనకి బుల్లిష్ సిగ్నలా బెరిష్ సిగ్నలా అని తెలుసుకోవడం కోసం కన్వర్జన్ లైన్ అండ్ బేస్ లైన్, ఈ రెడ్ కలర్ లైన్ అండ్ బ్లూ కలర్ లైన్ యూస్ఫుల్ గా ఉంటాయి. సో 5 లైన్లలో 2 లైన్స్ గురించి అయితే మీకు అర్థమైంది కదా, రెడ్ కలర్ లైన్ అండ్ బ్లూ కలర్ లైన్. నెక్స్ట్ మనం క్లౌడ్ ఫార్మేషన్ కి యూజ్ అయ్యే లీడింగ్ స్పాన్ ఏ అండ్ లీడింగ్ స్పాన్ బి గురించి నేర్చుకుందాం. సో దీన్ని అర్థం చేసుకోవడం మనకి చాలా సింపుల్, ఎందుకంటే కొన్నిసార్లు మనకి గ్రీన్ కలర్ క్లౌడ్ వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే లీడింగ్ స్పాన్ ఏ అనేది లీడింగ్ స్పాన్ బి పైన ఉన్నప్పుడు, అలాంటప్పుడు మనకు ఒక గ్రీన్ కలర్ క్లౌడ్ ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు ఒకవేళ స్టాక్ ప్రైజెస్ కనుక పైన ట్రేడ్ అవుతున్నాయి అని అనుకోండి, అంటే క్యాండిల్స్టిక్ చార్ట్స్ ఈ గ్రీన్ కలర్ క్లౌడ్కి పైన ఉన్నాయి, అలాంటప్పుడు ఏదైనా బయింగ్ సిగ్నల్ వస్తే అది మనకి స్ట్రాంగ్ బై సిగ్నల్ అవుతుందన్నమాట. సో బై సిగ్నల్ వస్తే స్ట్రాంగ్ బై సిగ్నల్. కానీ ఈ క్లౌడ్ పైన, ఈ గ్రీన్ కలర్ క్లౌడ్ పైన ఏదైనా సెల్ సిగ్నల్ వచ్చిందనుకోండి, సో ఏదైనా సెల్ సిగ్నల్ వస్తే అలాంటప్పుడు అది మనకి వీక్ సెల్ సిగ్నల్ అవుతుందన్నమాట. సో ఇలాగా మనం క్లౌడ్ని బట్టి స్ట్రాంగ్గా వీకా అనేది క్లౌడ్ పైన ఉన్న దాన్ని బట్టి, క్లౌడ్ కింద ఉన్న దాన్ని బట్టి అర్థం చేసుకుంటాము. సో ఇప్పుడు ఈ విషయాన్ని మీరు ఆలోచించండి. ఒకవేళ మనకి ఇక్కడ రెడ్ కలర్ క్లౌడ్ ఉంది, కింద మనకి క్యాండిల్స్టిక్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకు ఒకవేళ సెల్ సిగ్నల్ వస్తే అలాంటప్పుడు అది స్ట్రాంగ్ సెల్ సిగ్నలా లేకపోతే వీక్ సెల్ సిగ్నలా? ఈజీగా మనం చెప్పేయచ్చు అది మనకి స్ట్రాంగ్ సెల్ సిగ్నల్ అనమాట. ఆల్రెడీ రెడ్ కలర్ క్లౌడ్ ఉంది అండ్ ఇక్కడ మనకు ఒక సెల్లింగ్ ఇండికేషన్ ఇచ్చింది. సో స్ట్రాంగ్ సెల్ ఇండికేషన్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో సింపుల్గా ఉంది కదా. క్లౌడ్ పైన బై వస్తే స్ట్రాంగ్ బై, క్లౌడ్ కింద సెల్ వస్తే స్ట్రాంగ్ సెల్, ఆపోజిట్లో జరిగితే మనకది వీక్ బై లేదా వీక్ సెల్ సిగ్నల్ అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు మనం ఇచిమోకు క్లౌడ్ని యూజ్ చేస్తూ 2 రకాల బై సిగ్నల్స్ అండ్ వాటి టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో అందులో ఫస్ట్ది
మనం డయాగ్రమెటికల్గా చూద్దాం, చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఒక స్టాక్ని నేను బై చేయాలి అని అనుకుంటే అలాంటప్పుడు ఆ పర్టికులర్ స్టాక్లో ఇచిమోకు క్లౌడ్ ప్రెజెంట్ గ్రీన్ ఉండాలి అని అనుకుంటాను. సో ఇచిమోకు క్లౌడ్ ఎప్పుడు గ్రీన్ ఉంటుంది అంటే, నేను ఇది లీడింగ్ స్పాన్ బి అని అనుకుంటున్నాను, దానిపైన లీడింగ్ స్పాన్ ఏ గనక ఉంది అని అంటే అలాంటప్పుడు మనకి ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్లౌడ్ వస్తుంది, రైట్? సో ఇలాంటి గ్రీన్ కలర్ క్లౌడ్ మనకి వచ్చినప్పుడు ఇన్ కేస్ ఏదైనా క్యాండిల్ స్టిక్స్ ఇక్కడ మనకి ట్రేడ్ అవుతూ వచ్చి కరెక్ట్గా ఈ లీడింగ్ స్పాన్ ఏ పైన గనక మనకి క్లోజ్ అయింది అని అనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ మనకు ఒక బై సిగ్నల్ జనరేట్ అవుతుంది. సో ఓన్లీ లీడింగ్ స్పాన్ ఏ అండ్ లీడింగ్ స్పాన్ బిని యూస్ చేస్తూ కూడా మనం బై సిగ్నల్స్ని జనరేట్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఒకవేళ స్వింగ్ ట్రేడింగ్లో యూస్ చేస్తున్నాము అని అనుకోండి, లెటసే మనం 30 మినిట్ చార్ట్ కానీ లేకపోతే 1 అవర్ టైం ఫ్రేమ్ కానీ యూస్ చేస్తూ ఒక బై సిగ్నల్ జనరేట్ చేస్తే అలాంటప్పుడు మనం టార్గెట్ దగ్గరగా 9% పెట్టుకోవచ్చు అండ్ అలాగే స్టాప్ లాస్ వచ్చేసి మనం 3% పెట్టుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మనం ఒకవేళ 1 డే టైం ఫ్రేమ్లో గనక ఈ చార్ట్స్ని యూజ్ చేస్తున్నాం, మనం మిడ్ టైం ఫ్రేమ్ అంటే 1 నెల 2 నెలలు ట్రేడ్ చేయాలి అని అనుకుంటే అలాంటప్పుడు 1 డే టైం ఫ్రేమ్కి మనం ఈ చార్ట్ని పెట్టుకొని చూసుకోవచ్చు. అలాంటి వాటికి టార్గెట్ యూజువల్గా మనం 20% వరకు తీసుకోవచ్చు అండ్ స్టాప్ లాస్ దగ్గరగా ఒక 5% తీసుకోవచ్చు అనమాట. సో మిగిలిన లైన్స్ ఏవి మనం పట్టించుకోకుండా, కన్వర్జన్ లైన్, బేస్ లైన్ ఏమీ పట్టించుకోకుండా అండ్ అలాగే లాగింగ్ ఇండికేటర్, లాగింగ్ స్పాన్ కూడా ఉంటుంది కదా మనకి, దాన్ని కూడా పట్టించుకోకుండా ఓన్లీ క్లౌడ్ పైన జస్ట్ పైన క్లోజ్ అయింది అని అంటే, అది కూడా గ్రీన్ కలర్ క్లౌడ్ పైన క్లోజ్ అయింది అని అంటే అప్పుడు మనం బై సిగ్నల్ జనరేట్ అయిందని ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని మనం యూస్ చేసుకుంటే టైం ఫ్రేమ్ని బట్టి దాన్ని బట్టి టార్గెట్ అండ్ స్టాప్ లాస్ సెట్ చేసుకుని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం సెకండ్ మెథడ్ ఆఫ్ ట్రేడింగ్ అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లీడింగ్ స్పాన్ బి ఇలాగా ఉంది. ఇప్పుడు నా లీడింగ్ స్పాన్ ఏ గనక అబ్జర్వ్ చేస్తే నాకు ఇలా క్లౌడ్ వస్తుంది. సో ఈ క్లౌడ్ అనేది అగైన్ మళ్ళీ మనకి గ్రీన్ కలర్ క్లౌడ్ ఉంది అని అనుకుందాం. సో ప్రజెంట్ మనకి గ్రీన్ కలర్ క్లౌడ్ ఉంది. సో ఇలాగ గ్రీన్ కలర్ క్లౌడ్ ఉన్నప్పుడు క్యాండిల్ స్టిక్స్ అనేవి మనకి పైన ఇక్కడెక్కడైనా ట్రేడ్ అవుతూ ఉండాలి. సో ఇలా క్యాండిల్ స్టిక్స్ మనకి పైన ట్రేడ్ అవుతున్నప్పుడు ఇన్ కేస్ ఈ చార్ట్ యొక్క బేస్ లైన్ ఉంటుంది కదా, బేస్ లైన్ అంటే మనకి జనరల్గా 26 EMA ఉంటుంది. సో ఈ బేస్ లైన్ ఏదైతే ఉందో దీన్ని కన్వర్జన్ లైన్ పైకి క్రాస్ చేయాలి. సో మనకి ఒకవేళ కన్వర్జన్ లైన్ కనుక ఇలా పైన క్రాస్ చేసింది ఇట్లా జస్ట్ అని అంటే, యూజువల్గా కన్వర్జన్ లైన్ అంటే మనకి 9 EMA లైన్ కదా. సో ఎప్పుడైతే 9 EMA లైన్ 26 EMAని క్రాస్ చేసిందో అండ్ మోర్ ఓవర్ క్లౌడ్ పైన ఉంది కదా, ఇది మనకి గ్రీన్ కలర్ క్లౌడ్కి పైన ఉంది కాబట్టి ఇది మనకి స్ట్రాంగ్ బై సిగ్నల్ అవుతుంది అనమాట. సో దీన్ని కూడా మనం బయింగ్ ఇండికేషన్ కింద తీసుకోవచ్చు. సో సింపుల్గా మన ఫస్ట్ రూల్ ఏంటంటే గ్రీన్ కలర్ క్లౌడ్ పైన క్యాండిల్ స్టిక్స్ ఉండాలి అండ్ అలాగే సెకండ్ 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటే కన్వర్జన్ లైన్ ఏదైతే ఉందో మనం కలర్ వైజ్ చూసుకుంటే బ్లూ కలర్ లైన్. సో బ్లూ కలర్ లైన్ రెడ్ కలర్ లైన్ని పైకి క్రాస్ చేసి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండాలి, అప్పుడు మనం ఎంట్రీ ఇవ్వచ్చు అనమాట. సో ఇలాంటి దాన్ని మనం ఒకవేళ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ లేదా 1 అవర్ టైం ఫ్రేమ్లో కానీ యూస్ చేసుకుంటున్నాము అని అంటే అలాంటప్పుడు మనం 9% మనం టార్గెట్ పెట్టుకోవచ్చు అండ్ అలాగే 3% మనం స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఒకవేళ 1 డే టైం ఫ్రేమ్లో యూస్ చేస్తుంటే మనం ఆ పర్టికులర్ స్టాక్లో 20% టార్గెట్ పెట్టుకోవచ్చు అండ్ అలాగే ఒక 5% స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో ఇలాగ కనుక మనం ట్రేడ్ చేస్తే మోస్ట్లీ మనకి ఈ ట్రేడింగ్ సిగ్నల్స్ ఎక్కువగా వర్కౌట్ అయ్యి ప్రాఫిటబుల్గా ఉండడానికి క్లియర్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి క్లియర్ ఛాన్సెస్ అంటున్నాను, దీన్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం, బ్యాక్ టెస్ట్ చేసి చూస్తాను నేను ఇప్పుడు చెప్పిన ఈ 2 స్ట్రాటజీస్ మనకి వర్కౌట్ అవుతాయా లేదా అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ స్ట్రాటజీని ఒకసారి టెస్ట్ చేసి చూస్తాను. సో ఫస్ట్ స్ట్రాటజీ చాలా సింపుల్ కదా, లీడింగ్ స్పాన్ ఏ అనేది లీడింగ్ స్పాన్ బికి పైన ఉంది అంటే అలాంటప్పుడు గ్రీన్ కలర్ క్లౌడ్ వస్తుంది. సో అది నా ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటి, ఒక పర్టికులర్ రోజు యొక్క క్లోజ్ ఏదైతే ఉందో అది లీడింగ్ స్పాన్ ఏని దాటి జస్ట్ క్లోజ్ అవ్వాలి, అప్పుడు మనం ఎంట్రీ ఇచ్చేస్తాము. సో దీన్ని నేను బ్యాక్ టెస్ట్ చేయడం కోసం స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటున్నాను. దీంట్లో నేను స్ట్రాటజీస్లోకి వెళ్ళి ఒక కొత్త స్ట్రాటజీని క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇచిమోకుని టెస్ట్ చేయబోతున్నాను. సో ఇచిమోకు టెస్ట్ అని పెట్టి క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని స్టాక్స్ మనం యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ దాదాపుగా 10 స్టాక్స్ని నేను యాడ్ చేశాను. సో ఈ 10 స్టాక్స్ని నేను 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో టెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో 1 డే టైం ఫ్రేమ్లో రెండిట్లో కూడా టెస్ట్ చేస్తాను దీన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎంట్రీ కండిషన్ ఎలాగ ఉండాలి అని అంటే, నేను ఇచిమోకు క్లౌడ్ యొక్క ఇండికేటర్ని యూజ్ చేసుకొని ఫస్ట్ లీడింగ్ స్పాన్ ఏ ఇది నాకు హయ్యర్ దెన్ ఉండాలి అని అనుకుంటున్నాను. సో హయ్యర్ దెన్ అనేది సెర్చ్ చేసుకొని నెక్స్ట్ ఇచిమోకు క్లౌడ్లో లీడింగ్ స్పాన్ బిని నేను సెలెక్ట్ చేసుకుంటాను.
చేసుకొని డన్ క్లిక్ చేసి, అండ్ అలాగే నెక్స్ట్ కండిషన్ ఏంటి, చాలా సింపుల్ కండిషన్, ఒక పర్టికులర్ రోజు యొక్క క్లోజ్ అనేది క్రాసెస్ ఎబో ఉండాలి మనకి. సో క్రాసెస్ ఎబో మనకి ఇచిమోకు క్లౌడ్లో లీడింగ్ స్పాన్ ఏ అవ్వాలన్నమాట. సో అగైన్ ఇక్కడ లీడింగ్ స్పాన్ ఏ సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇంతే సింపుల్ కండిషన్. సో ఇక్కడ నేను 30 minutes టైం ఫ్రేమ్ యూస్ చేశాను కాబట్టి ఇందాక మీకు చెప్పినట్టుగా నేను 3% స్టాప్ లాస్ అనుకుంటున్నాను, అండ్ అలాగే 9% టార్గెట్ అనుకుంటున్నాను, అండ్ అలాగే ఒక 3% ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు ఒక 5% పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చేసి స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. అందుకోసమని ట్రైలింగ్ స్టాప్ లాస్ 3% తీసుకొని దీన్ని నేను టెస్ట్ చేయడం కోసం బ్యాక్ టెస్ట్ పారామీటర్స్లోకి వెళ్ళి సిఎన్సి నార్మల్ తీసుకుంటున్నాను. ఎందుకంటే 1 hour టైం ఫ్రేమ్లో మనకి సిగ్నల్ వచ్చినప్పుడు 9% టార్గెట్ పెట్టుకుంటున్నాం. ఒక్క రోజులో 9% మూవ్ అవ్వదు కదా, అందుకని ఇంట్రాడే చేయకూడదు, మనకి సిఎన్సి నార్మల్ కండిషన్ యూస్ చేసుకోవాలి. అండ్ సపోజ్ నా దగ్గర ఒక 40,000 50,000 అలాంటి అమౌంటే ఉందనుకుంటున్నాను. సో 40,000 నా దగ్గర మ్యాక్సిమం అమౌంట్ ఉంది, 40,000తోనే నేను ట్రేడ్ చేస్తున్నాను అని అనుకుందాం. సో అప్పుడు నేను నెక్స్ట్ సేవ్ చేంజెస్ క్లిక్ చేసి సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో ఇలాగా సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్క రిజల్ట్ నాకు వస్తూ ఉంది. కొన్ని స్టాక్స్లో మనం ప్రాఫిటబుల్గా ఉన్నాం, అండ్ కొన్ని స్టాక్స్లో మనకి ఇక్కడ టాటా స్టీల్ లాస్ ఉంది అండ్ హెచ్డిఎఫ్సి లాస్ ఉంది. బట్ ఓవరాల్గా కనుక మనం అబ్జర్వ్ చేస్తే 40,000 క్యాపిటల్తోనే మనకి 30,000 ప్రాఫిట్ వస్తుంది. మొత్తం నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ 33 అనమాట. అందులో 23 విన్ అయ్యాం. చూడండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ మనం విన్ అయ్యాము అండ్ 9 ట్రేడ్స్ మనం లూజ్ అయ్యాము. సో సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగానే కనపడుతూ ఉంది. అయితే కేవలం మనం ఒక్కసారి ఒక స్ట్రాటజీని కొన్ని స్టాక్స్కి అప్లై చేసి ఇలా చెప్పలేము. అందుకని నేనేం చేస్తా అంటే 30 minutes టైం ఫ్రేమ్ కాకుండా 1 day కూడా తీసుకుంటాను. సో 1 day కనుక నేను తీసుకొని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను స్టాప్ లాస్ ఏం చేస్తున్నానంటే లెట్స్ సే 5% అనుకుంటున్నాను. 1 day టైం ఫ్రేమ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో 20% టార్గెట్ అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ని నేను ఒక 7% పెట్టుకొని దీన్ని నేను సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేసి చూస్తాను. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా 71 ట్రేడ్స్ వస్తే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అంటే 71లో సగం ఎంత, 35 కంటే ఎక్కువ ట్రేడ్స్ అంటే మోర్ దెన్ 50% ఆఫ్ ది ట్రేడ్స్ మనం విన్ అవుతూ ఉన్నాం. 25 ట్రేడ్స్ ఇక్కడ మనకి లూజ్ అయ్యాం అండ్ ఓవరాల్గా 40,000 క్యాపిటల్తోనే మనం 43,000 ఎర్న్ చేయగలుగుతున్నాం. సో క్లియర్గా ఇది మనకి ప్రాఫిటబుల్ ట్రేడింగ్ స్ట్రాటజీగానే కనపడుతూ ఉంది. ఇన్ కేస్ నేను ఒకవేళ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టలేదు అని అనుకుందాం, ఈ 7% ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టకపోతే ఏమయ్యేది అంటే జనరల్గా 20% ప్రతిసారి టార్గెట్ హిట్ అవ్వకపోవచ్చు కదా, మళ్ళీ రివర్స్ వచ్చి 5% స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. సో ఒకసారి బట్ స్టిల్ దీన్ని సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తాను సచ్ దట్ అది కూడా మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేయాలా లేదా అని తెలుస్తుంది. సో ఒకవేళ ట్రైలింగ్ స్టాప్ లాస్ మనం యూజ్ చేయకపోయినా కూడా 43,000 రూపాయలే ప్రాఫిట్ వస్తుంది. ఇందాక ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేసినా మనకు అదే వచ్చింది. కాకపోతే ఇక్కడ విన్నింగ్ సిగ్నల్స్ చూడండి చాలా తగ్గిపోయాయి. 25 టైమ్సే మనం విన్ అవుతున్నాం, 54 టైమ్స్ లూజ్ అవుతున్నాం, అంటే ఎక్కువసారి లూజ్ అవుతున్నాం. బట్ గెయిన్ అయిపోయిన ప్రతిసారి 20% గెయిన్ అవుతున్నాం కాబట్టి స్టిల్ మనం ప్రాఫిటబుల్గా ఉంటున్నాం అనమాట. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేసినా చేయకపోయినా మనకి సిమిలర్ రిజల్ట్స్ అయితే ఈ పర్టికులర్ స్ట్రాటజీలో మనకు కనపడుతూ ఉంది. సో ఇప్పుడు మనం యూజ్ చేసిన స్ట్రాటజీ 1 ప్రకారం అయితే మనకి 30 minutes టైం ఫ్రేమ్లో అండ్ 1 day టైం ఫ్రేమ్లో మనకి స్ట్రాటజీ సక్సెస్ఫుల్గానే ఉంది. అండ్ స్ట్రాటజీ 2ని కూడా మనం సిమిలర్ స్టాక్స్కి అప్లై చేసి చూద్దాం. సో స్ట్రాటజీ 2 ఏంటి, స్పాన్ ఏ అనేది స్పాన్ బికి పైన ఉండాలి. అలాంటప్పుడు మనకి గ్రీన్ కలర్ క్లౌడ్ వస్తుంది. సో ఈ గ్రీన్ కలర్ క్లౌడ్ పైన మనకి ఎప్పుడైతే ఈ కన్వర్జన్ లైన్ అనేది మనకి బేస్ లైన్ని క్రాస్ ఓవర్ వస్తుందో, పైకి క్రాస్ ఓవర్ ఇస్తుందో అలాంటప్పుడు మనం ఎంట్రీ ఇవ్వాలి అని అనుకుంటాము. ఇది ఒక బయింగ్ సిగ్నల్ అనమాట. సో దీన్ని ఒకసారి మనం బ్యాక్ టెస్ట్ చేసి చూద్దాము. సో దీనికోసం చాలా సింపుల్ చేంజెస్ చేయాలి నేను అంతే. సో ఇక్కడ 30 minutes టైం ఫ్రేమ్ తీసుకుంటున్నాను. తీసుకొని క్లోజ్ క్రాసెస్ ఎబో కాకుండా ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇచిమోకు క్లౌడ్లోనే మనం కన్వర్జన్ లైన్ తీసుకుంటాం. సో ఆల్రెడీ ఇక్కడ కన్వర్జన్ ఉంది. సో డన్ క్లిక్ చేస్తున్నాను. కన్వర్జన్ లైన్ క్రాసెస్ ఎబో వచ్చేసి మనకి ఇచిమోకు క్లౌడ్లోనే బేస్ లైన్ తీసుకోవాలి. సో బేస్ లైన్ తీసుకొని డన్ క్లిక్ చేసి అగైన్ నేను ఇక్కడ స్టాప్ లాస్ అనేది 3% అండ్ టార్గెటెడ్ ప్రాఫిట్ 9% అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ 3% పెట్టుకొని సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన రిజల్ట్స్ వస్తాయి. మేబీ ప్రాఫిటబుల్ ఉండొచ్చు, లాస్ ఉండొచ్చు, బట్ జస్ట్ మనం చెక్ చేయబోతున్నాం అంతే. సో ఇక్కడ మనకి ఓన్లీ 11,000 ప్రాఫిట్ వస్తుంది. ఎప్పుడైతే ఇలాంటి సిగ్నల్స్ మనకి 30 minutes టైం ఫ్రేమ్లో వస్తాయో అంత ప్రాఫిటబుల్గా అనిపించట్లేదు. ఓకే ప్రాఫిటబుల్, బట్ 50-50 ఛాన్సెస్ ఉంటుంది, కొంచెం తక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. సో 30 minutes టైం ఫ్రేమ్లో మేబీ ఇది కొంచెం తక్కువగా వర్కౌట్ అవుతూ ఉండొచ్చు, బట్ స్టిల్ మనం ప్రాఫిటబుల్గానే ఉన్నాం. అండ్ నెక్స్ట్ దీన్ని నేను 1 day టైం ఫ్రేమ్లో యూస్ చేయబోతున్నాను. సో 1 day టైం ఫ్రేమ్లో ఇన్ కేస్ నేను స్టాప్ లాస్ ఒక 5%
అండ్ టార్గెట్ 20% అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ 7% కనుక యూస్ చేస్తే నేను సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ చేస్తే నాకు ఇక్కడ రిజల్ట్స్ వస్తున్నాయి మనకి లాస్ట్ జరిగిన ట్రేడ్స్ అన్నిట్లో కూడా మనకి కొంచెం ప్రాఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి 40%, 30%, 58%, 62% వస్తున్నాయి. అండ్ ఇది ఒక పర్టికులర్ స్టాక్లో డాక్టర్ రెడ్డిలో ఈ స్ట్రాటజీ 11 times విన్ అయింది, ఓన్లీ 1 time లూజ్ అయ్యాం మనం. చాలా బాగుంది. 93,000 ప్రాఫిట్, జస్ట్ 40,000 క్యాపిటల్తోనే మనకు 93,000 ప్రాఫిట్ కనపడుతుంది. సో ఇట్స్ వెల్ అండ్ గుడ్. అండ్ 132 timesలో 72 times విన్ అవుతున్నాము. ఓకే, మనం ఇంకొక టెస్ట్ కూడా చేద్దాం. ఏంటంటే ఇక్కడ నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసేస్తాను, రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. సో అప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ యూస్ చేయాలా వద్దా అనేది మనకు తెలుస్తుంది. సో సేవింగ్ బ్యాక్ టెస్ట్ కనుక నేను చేస్తే నా రిజల్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ అన్ని ప్రాఫిటబుల్గానే ఉంటున్నాయి. సో ఇక్కడ 1,60,000 వచ్చింది. ట్రైలింగ్ స్టాప్ లాస్ యూస్ చేయకపోతే ఇంకొంచెం ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. కాకపోతే ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ విన్స్ చూడండి చాలా తగ్గిపోయాయి. 39 విన్సే అవుట్ ఆఫ్ 116 ట్రేడ్స్లో మనకి కేవలం 39 ట్రేడ్స్ మాత్రమే మనకి హిట్ అయ్యాయి. అందుకని మనం ఎక్కువసార్లు లాస్ చూడడానికి భయపడుతున్నామని అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. అండ్ నా సజెషన్ ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ని యూజ్ చేస్తేనే మనకి ఈవెన్ దో ఇక్కడ ఒక 10,000 ఎక్కువ ప్రాఫిట్ వచ్చినట్టు కనపడుతున్నా కూడా మన కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోద్ది. ఎందుకంటే మనం ఒక ట్రేడ్ విన్ అవుతుంటే 2 లూజ్ అవుతూ ఉన్నాం ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేయకపోతే. అందుకోసమని ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేస్తూ కనుక మనం ట్రేడ్ చేసాము అని అంటే మనం ఈజీగా ప్రాఫిట్స్ని గెయిన్ చేస్తూ ఉండొచ్చు. సో ఇలా మనం ఈ 2 స్ట్రాటజీస్ని టెస్ట్ చేసాం కదా, ఫస్ట్ స్ట్రాటజీ అండ్ సెకండ్ స్ట్రాటజీ 2 కూడా గ్రీన్ కలర్ క్లౌడ్ పైన జస్ట్ ఇప్పుడే క్లోజ్ అయితే మనం ట్రేడ్ చేయాలి. ఇది మనకి చాలా మంచి ప్రాఫిటబుల్గా కనపడుతుంది. బట్ ఇంకా ప్రాఫిటబుల్గా అంటే కొంచెం ఎక్కువ ప్రాఫిటబుల్గా కనపడుతున్న స్ట్రాటజీ ఇదనమాట మనకి. సో హోప్ ఈ ఇచిమోకు క్లౌడ్ స్ట్రాటజీ 1 అండ్ స్ట్రాటజీ 2 2 మీకు క్లియర్గా అర్థమయ్యాయి అండ్ వాటి రిజల్ట్స్ కూడా మీకు క్లియర్గా తెలిసాయి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.